రాయలసీమలో 13% వరకు ముస్లింలున్నారు. ఆంధ్ర ప్రాంతంలో దాదాపు 8% వరకు ముస్లింలున్నారు. దీన్ని బేస్ చేసుకొని ముస్లిం సామాజిక వర్గం ఒకటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో జట్టు కట్టబెట్టేటువంటి సందర్భంలో అక్కడ కొన్ని సీట్లు తగ్గుతాయి. అంటే ఇంకా తేలలేదు గానీ ప్రస్తుతం అయితే కలుస్తదన్నటువంటి రూట్‌లోనే ఉన్నారు. అటు జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కలిస్తే వాళ్ళకి సీట్లు ఇవ్వాలి. ఇద్దరికి కలిపితే ఓ 40 సీట్ల దాకా ఇవ్వాల్సుంటుంది. ఆ వార తగ్గించుకోవాలి. దానికి తోడు సమీకరణాలు అన్నటువంటిది లెక్క. ఇంకోటి మైనారిటీ సామాజిక వర్గం అప్పుడు టోటల్‌గా పోలరైజ్ జగన్ వైపుకెళ్ళేటువంటి అవకాశం ఉందన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఈ దశలో మైనారిటీలకు ముందుగానే గాలాలు వేసుకొచ్చారు. వివిధ సీట్లను మైనారిటీలకి ఇవ్వడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. రాయలసీమలో ప్రతి జిల్లాకి ఒకళ్ళని మైనారిటీ ఇస్తున్నారన్నటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. కడప ఆల్రెడీ ఒక మైనారిటీ ఉండగానే ఇప్పుడు కొత్తగా మైనారిటీలకు సంబంధించినటువంటి సీట్లు ఏదైతే కదిరికి బిఎస్ మక్బూల్ అహ్మద్‌ని ప్రకటించడం. మరొక వైపున వచ్చేటప్పటికి గుంటూరు ఈస్ట్ షేక్ నూరి ఫాతిమాకి ఇవ్వటం. విజయవాడ వెస్ట్‌కి వచ్చేటప్పటికి షేక్ ఆసిఫ్‌కి ఇవ్వటం. ఆయా ప్రాంతాల్లో ఇప్పుడు విజయవాడలో వచ్చేటప్పటికి అది ముస్లిం సామాజిక వర్గం తరచూ గెలుస్తూ వచ్చినటువంటి సీటు. ఒకప్పుడు ఎంకే బేగ్ గెలవడం కాంగ్రెస్ పార్టీ తరఫున. తర్వాత జలీల్ ఖాన్ గెలవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అట్లాంటి చోట్లన క్రిందటిసారి వైశ్యాస్‌కి ఇచ్చారు. అక్కడ ముస్లింల తర్వాత నగరాలు, తర్వాతన వైశ్యాస్ ఎక్కువ ఉంటారు. కాబట్టి వైశ్యాస్‌కి ఇచ్చారు. ఈ దఫా ఆ సీటుని తీసుకొచ్చేసి ముస్లింకి ఇవ్వడం అన్నటువంటిది ఇక్కడ ప్రాధాన్యం. ఎందుకంటే జనసేనను తెలుగుదేశం కలుస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ పోతిరి మహేష్ నగరాలకు ఇస్తారు కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందే మేయర్‌ని నగరాలకు ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు అక్కడ ముస్లింకి ఇవ్వడం అన్నటువంటిది ఇక్కడ ప్రాధాన్యం సంతరించుకుంది. ఓవరాల్‌గా మైనారిటీ పక్షపాతిని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.